మీ సొంతింటి చిరునామా ప్రాపర్టీ ప్లస్కి స్వాగతం. దిస్ ఇస్ రాజ్ కుమార్. ఇవాళ ప్రాపర్టీ ప్లస్లో హైదరాబాద్లో ప్రభుత్వం చేపడుతున్నటువంటి పథకాలు నిజంగా రియల్ ఎస్టేట్ అభివృద్ధికి, సో హైదరాబాదే కాకుండా నిజంగా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల్లో రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందాలంటే ఏ రకంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సుచిర్ ఇండియా కిరణ్ గారు ఉన్నారు, CEO సుచిర్ ఇండియా గ్రూప్. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు ప్రాపర్టీ ప్లస్. సో నార్మల్గా మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం వచ్చేసి చాలా వరకు రియల్ ఎస్టేట్ అభివృద్ధికి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కానీ పథకాలు ప్రవేశపెడుతోంది. బట్ ఆ పథకాలు ఎంతవరకు రియల్ ఎస్టేట్ అభివృద్ధికి దోహదపడతాయి అంటే ఒక కన్స్ట్రక్షన్ కట్టగానే సరిపోదు కాబట్టి, సో ఎట్లాంటి ఇనిషియేటివ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది? బేసిక్ ఏంటంటే ఇప్పుడు కొత్త గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే కొత్త పథకాలను కానీ కొత్త హైదరాబాద్ మీద ఫోకస్ ఏదైతే చేస్తుందో ఇట్స్ బాగుందండి అది. బట్ దానికి కాంక్రీట్గా ఏంటంటే ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్గా ఉండేలాగా ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలంటే ఒక విజన్ డాక్యుమెంట్ ఉండాలి. అంటే మనము విజువలైజ్ చేసుకొని ఇవన్నీ వస్తే చాలా బాగుంటుంది అనుకోవడం వేరు. అవి ట్రాన్స్లేట్ అవుతున్నప్పుడు అది ఎకనామిక్స్ మీద ఎలా ఇంపాక్ట్ ఇస్తుంది, దాన్ని ఎలా ఎన్కాష్ చేసుకోవచ్చు, ఏ రంగాల మీద వీటి ప్రభావం ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే కొన్ని ఈ సోషల్ యాక్టివిటీ అంటే సోషల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పటికి కూడా అలాంటివి కూడా కొన్నిసార్లు బిజినెస్ మీద ఇంపాక్ట్ చేసే అవకాశాలు ఉంటుంది. అంటే పాజిటివ్గా నేను చెప్పేది. సో దీనికి ఏంటంటే యాక్చువల్గా తెలంగాణలో ఉన్నటువంటి పాపులేషన్లో 1/3 ఆఫ్ ది పాపులేషన్ హైదరాబాద్లోనే ఉంది అండ్ బ్యాలెన్స్ 2/3 మిగతా డిస్ట్రిక్ట్స్ అన్నిట్లలో ఉంది. సో ఇక్కడ ఫోకస్ చేయాల్సింది గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఏంటంటే ఏదైతే పథకాలను ఇప్పుడు ప్రవేశపెడుతుందో అంటే గ్రేటర్ హైదరాబాద్లో ఈ టాలెస్ట్ టవర్ అనుకోండి, మెట్రో అనుకోండి, లేదా మిగతా న్యూ డెవలప్మెంట్స్ అంటే రవీంద్ర భారతిని ఆధునీకరించడం కానీ ఇవన్నీ కూడా హైదరాబాద్ యొక్క ఇమేజ్ను బిల్డ్ చేసేవి డెఫినెట్గా. బట్ దీనికి టైం బౌండ్ ఏమున్నాయి, ఇంటర్లింక్ ఎక్కడ చేయొచ్చు, దీనికి టూరిజంని ఎట్లా ఇంటర్లింక్ చేయాలి, దీనికి బిజినెస్ని ఎలా ఇంటర్లింక్ చేయాలి. అంటే మనం హైటెక్స్ వచ్చిన తర్వాత లాట్ ఆఫ్ బిజినెస్ కాన్ఫరెన్సెస్ కానీ అవన్నీ కూడా హైదరాబాద్కి వచ్చాయి. దానివల్ల బిజినెస్సే కాకుండా టూరిజంలో కూడా దాన్ని ఇంపాక్ట్ ఉంది. అంటే హైదరాబాద్కి వచ్చిన అతను ఓన్లీ కాన్ఫరెన్స్ చూసుకొని వెళ్ళడు. ఇప్పుడు మేము కూడా చాలా కాన్ఫరెన్సెస్ అక్రాస్ ద గ్లోబ్ జరుగుతుంది. సో ఫస్ట్ పేజ్ కాన్ఫరెన్స్ గురించి ఉంటుంది, దాంతో అటాచ్ చేసేసి ఒక 2-3 పేజెస్ వాట్ టు సీ అండ్ వేర్ టు సీ అని చెప్పేసి ఒక 2 పేజెస్ దాంతోపాటు అటాచ్ అయి ఉంటాయి. సో ఎలాగో అక్కడికి వెళ్ళినప్పుడు ద వర్క్ అండ్ ప్లెజర్ రెండు కంబైన్ చేసుకొని ఉంటారు ఎవరైనా కూడా. అంటే ఒక కాన్ఫరెన్స్కి వచ్చిన అతను ఒక $1,000 కాన్ఫరెన్స్ మీద ఖర్చు పెడితే ఒక $2,000-3,000 ఆ సిటీలో అతను ఇంకా డేట్ ఎక్స్టెండ్ చేసేసుకొని అక్కడ ఉన్నటువంటి అట్రాక్షన్స్ని చూడడానికి కానీ సిటీలో దాన్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ ట్రై చేస్తుంటుంటారు. సో ఇక్కడ తెలంగాణ అంటే ఓన్లీ హైదరాబాద్ ఒకటే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి మేజర్గా అంటే ఆదిలాబాద్ ఉంది, ఇట్స్ అ వండర్ఫుల్ ప్లేస్. నిజామాబాద్ ఉంది, నిజామాబాద్లో కూడా చాలా మంచి యూనిక్ ప్లేసెస్ ఉన్నాయి. వరంగల్ హిస్టారికల్ సిటీ అండ్ కరీంనగర్, లాట్ ఆఫ్ ద ప్లేసెస్ దేర్ ఇన్ కరీంనగర్. అంటే మన గోదావరి రివర్ కానీ ఇవన్నీ కనుక తీసుకుంటే, సో వీటన్నిటిని మనం ఎలా టూరిస్ట్ను మనం హైదరాబాద్ నుండి తెలంగాణ వైపు డైవర్ట్ చేయాలి. ఎక్కడికి పోయినా కూడా 3-4 అవర్స్లో మనం రీచ్ అయ్యే ప్లేసెస్ ఉన్నాయి హైదరాబాద్ నుండి. సో ఈ 3-4 అవర్స్లో వాళ్ళకి ఎలాంటి డెస్టినేషన్స్ను ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ తీసుకెళ్ళేసి మళ్ళీ హైదరాబాద్ తీసుకొని రావచ్చు అనేది ఒక టూరిస్ట్ ట్రావెల్ అండ్ టూరిజంకు సంబంధించినటువంటి మ్యాప్ను ఫస్ట్ విజన్ డాక్యుమెంట్ డెవలప్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు హైదరాబాద్ను డెవలప్ చేసి హైదరాబాద్ నుంచి బయట పంపించేస్తే దానివల్ల లాభం ఏమి ఉండదు. సో ఇది ఒక కంప్లీట్లీ విజన్ డాక్యుమెంట్ ఒకటి డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉందన్నమాట. సార్, మీరు చెప్పినట్టుగా అంటే జిల్లాలకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ ఇంప్రూవ్ కావాలన్నా, ఇన్వెస్ట్మెంట్స్ రావాలన్నా టూరిజం ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ స్టేట్లో చూసుకున్నట్లయితే ఒక్క హైదరాబాద్ మాత్రమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి విపరీతమైనటువంటి గ్రోత్ ఉంది. సో అదే ఏపీలో చూసుకున్నట్లయితే నాట్ ఓన్లీ హైదరాబాద్ అంటే ఉమ్మడిగా ఉన్నప్పటికంటే పోల్చినట్టు విజయవాడ కానీ, రాజమండ్రి ఇట్లాంటి ప్లేసెస్ కనబడాయి. బట్ అదే కరీంనగర్, వరంగల్ లాంటి ప్లేసెస్ మనం చెప్పుకోలేం రియల్ ఎస్టేట్ అభివృద్ధికి సంబంధించి. ఎందుకు అంటే ఏం ఫ్యాక్టర్స్ నిజంగా ప్రధానంగా అక్కడ రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందకపోవడానికి కారణమా, లేకుంటే అది బయటికి వినపడకపోవడానికి ప్రధాన కారణం ఏమంటే? తెలంగాణలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్స్ అక్కడ ఉన్నటువంటి లోకల్ పొటెన్షియాలిటీని, అంటే చైనా మోడల్ కనుక మనం తీసుకుంటే చైనాలో అక్కడ ఉన్నటువంటి లోకల్ పొటెన్షియాలిటీని తీసుకొని గ్లోబల్గా ఎక్స్పోజ్ చేస్తారు దాన్ని. అంటే ఈ పర్టికులర్ ప్లేస్ ఈజ్ గుడ్ ఫర్ బ్యాంబూ, దిస్ పర్టికులర్ ఈజ్ ఫర్ ద కట్లరీ, క్రాకరీ ఏమైనా ఉంటాయి, దిస్ ఇస్ ఫర్ వుడెన్ ఫర్నిచర్. సో అక్కడ మీరు ఏమన్నా చేయండి, బట్ అక్కడ మీరు వెళ్ళి పెట్టేస్తే మీకు కావాల్సినటువంటి ఆల్ షాప్స్ ఉంటాయి. మళ్ళీ అదే ఇండస్ట్రీ ఇంకో దగ్గరికి పోతే అక్కడ ఉండదు. అంటే స్పెసిఫిక్గా ఎకనామిక్ జోన్ అక్కడ వాళ్ళు క్రియేట్ చేస్తారు అది ఆ పర్టికులర్ ప్లేస్లో. మనకు ఐదర్ ఇట్ ఇస్ షెండవో అనుకోండి, జునాన్ అనుకోండి, ఇవన్నీ కూడా. సో ఇక్కడ కూడా అలాంటి కాన్సన్ట్రేటెడ్ డెవలప్మెంట్ మనం కనుక తీసుకొని వస్తే, సో ఆబ్వియస్లీ
ఆ ప్లేసెస్ అన్ని కూడా గ్లోబల్గా ఎక్స్పోజ్ అవుతాయి. ఓకే, వరంగల్ అంటే ఈ రోజున ఇండియాలోనే చాలా మందికి తెలియదు, కరీంనగర్ అంటే ఇండియాలోనే చాలా ప్లేసెస్ పోతే తెలియాలి ఫస్ట్ ఆ బ్రాండ్ బిల్డింగ్ జరగాలి. సో ఓకే, ఈ ప్లేస్ అనేది ఒకటి ఉంది అనేది అక్కడ ఐడెంటిఫై అవ్వగలగాలి. సో దాన్ని మనం మార్కెట్ చేయగలగాలి గవర్నమెంట్ కూడా. అప్పుడు అక్కడికి ఇండస్ట్రీస్ వస్తుంటాయి. ఇండస్ట్రీస్ రావడానికి అక్కడ ఏదో ఒకటి రోడ్ షో చేసేసి, లేదా అక్కడ ఆ ప్లేస్ను మనం హైలైట్ చేసేసి, అక్కడ ఏదో టూరిస్ట్ ఉన్నటువంటి పాయింట్స్ను మనము ఎక్స్పోజ్ చేయగలగాలి. మీరు యూరోప్ కానీ యూఎస్ కానీ వెళ్తే చాలా కొన్ని ఫన్నీ ప్లేసెస్ ఉంటాయి, అక్కడ ఏమీ ఉండదు. బట్ ద వే దే క్రియేట్ 7 ఎర్త్ ల్యాండ్ అని అంటారు అక్కడ. సో ఐ వెంట్ టు ఆఫ్రికా, అక్కడ తీసుకెళ్లారు, అక్కడ ఏముండదు, 7 కలర్లు కనపడుతుంది అంటారు. మనం చాలా దీక్షగా చూస్తే తప్ప 7 కలర్లు ఉన్నాయా అనిపిస్తుంది, ఏముండదు అక్కడ. సో అక్కడ సో దే ఆర్ క్రియేటింగ్ ఏ బ్రాండింగ్. అక్కడ మీకు కావాల్సిన కాఫీ షాప్స్ కానివ్వండి, సోనీర్ షాప్స్ ఉంటాయి, లైఫ్ స్టైల్ ఉంటుంది అక్కడ. యూ కెన్ స్పెండ్ ఒక హాఫ్ డే మీరు అక్కడ స్పెండ్ చేసే ఫీలింగ్ అక్కడ ఇస్తారు మీరు. సో అలా మనుషుల్ని అక్కడ తీసుకెళ్ళగలగాలన్నమాట. సో అక్కడ ఉన్నటువంటి ఎకనామిక్ యాక్టివిటీని, సోషల్ యాక్టివిటీస్ను అండ్ కల్చరల్ యాక్టివిటీస్ను ఇంబైట్ చేసేసి మనం క్యాప్సూల్గా తీసుకోవాల్సినటువంటి టైం ఆసన్నమైంది. రైట్ సార్. ఇక సోషల్ లైఫ్ ఏదైతే సోషల్ లైఫ్, పట్టణాల్లో సోషల్ లైఫ్ క్రియేషన్ అనేది నిజంగా రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ఎంతవరకు తోడ్పడుతుంది? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. రియల్ ఎస్టేట్లో ఈ రోజునటువంటి జనరేషన్ కనుక తీసుకుంటే చాలా గవర్నమెంట్స్ ఇగ్నోర్ చేస్తుంది. ఈవెన్ ఇన్ తెలంగాణ ద గవర్నమెంట్ ఈజ్ ఇగ్నోరింగ్ వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, దట్ ఈస్ అంటిల్ అండ్ అన్లెస్ యూ బ్రింగ్ దట్ లైఫ్ స్టైల్. మీరు ఆ లైఫ్ స్టైల్ కనుక తీసుకొని రాకపోతే మనుషులకు అక్కడ ఉండాలనిపించదు. ఈ రోజున మనుషులు ప్రొఫెషనల్స్ ఎవరైనా మీరు స్పెషల్లీ సర్వీస్ సెక్టర్ కానీ అంటే ఎంప్లాయీస్ ఇది కనుక తీసుకుంటే వాళ్ళకు సేవింగ్ మోడ్ నుండి ఎంటర్టైన్మెంట్ మోడ్ అండ్ వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేయడం అనే మోడ్లోకి వాళ్ళు ఎక్కువగా వెళ్తున్నారు ఈ రోజున. సేవింగ్ కంటే కూడా వీకెండ్స్కు బయటకు వెళ్ళడము, లేదా హోటల్స్ వీక్లీ 2-3 డేస్ హోటల్స్కి వెళ్ళడము, లేదా పబ్స్కి వెళ్ళడము, లేదా ఇలాంటి కల్చర్ను వాళ్ళు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళ లైఫ్ను వాళ్ళు ఎంజాయ్ చేయాలి. ఫ్యామిలీస్ తోటి అనుకోండి, కిడ్స్ తోటి అనుకోండి, పేరెంట్స్ తోటి అనుకోండి, ఇవన్నీ చాలా ఎక్కువ వస్తున్నాయి. సో దానికి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ మన దగ్గర క్రియేట్ అవ్వాలి. సో రాత్రి 10:30-10 o'clock మీరు కొన్ని ఫుడ్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ని బంద్ చేయాలంటే, సో 7:30-8 o'clock తర్వాత పాత రోజులలో 8 o'clock 8:30కి అంతా ఇంటికి వెళ్ళి భోజనం చేసి పడుకునేవాళ్ళు. ఈ రోజున నార్మల్ ఈటింగ్ అంటే నైట్ డిన్నర్ టైమింగ్స్ వచ్చేసి 9 to 11 o'clock ది డిన్నర్ టైం అయిపోయింది. ఈ రోజున 11కి ముందు ఎవరు పడుకోవట్లే, జనరల్గా పిల్లలు కూడా పడుకోవట్లే. సో చేంజింగ్ ద లైఫ్ స్టైల్ ఏదైతే మారుతుందో అది మనం అర్థం చేసుకుంటూ మనం కూడా అప్డేట్ అవ్వాల్సినట్టు అవసరం ఉంది. ఇప్పుడైతే ఆ సిటీని మీరు ఆ రకంగా అప్గ్రేడ్ చేయలేరో, ఈ సిటీ దిస్ ఇస్ నాట్ ఫర్ మీ, ఇక్కడ లైఫ్ లేదు ఇక్కడ అనే ఒక ఫీలింగ్ వస్తుంది. సో అన్నీ బాగున్నాయి, బట్ గవర్నమెంట్ చెప్పడం బాగుంది, బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి అది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేటప్పటికి ఓరియంటేషన్ పోలీస్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, లేదా అదర్ డిపార్ట్మెంట్స్లో దానికి సంబంధించినటువంటి ఆ ఓరియంటేషన్ రావట్లా. టూరిస్ట్ అట్రాక్షన్ లేదా లైఫ్ స్టైల్ అంటే మనుషులకు సంబంధించినటువంటి కంఫర్ట్, సేఫ్టీని, సెక్యూరిటీని చూసుకుంటూనే ఆ కంఫర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నమాట. రైట్ సార్. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నటువంటి స్కోప్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఫ్యాక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఫ్యాక్టర్స్, సో అవి ఏపీ గవర్నమెంట్కి వచ్చేసరికి ఎట్లాంటి ప్రాబిలిటీ ఉంది సార్? ఇప్పుడు అంటే అక్కడ మళ్ళీ హైదరాబాద్ని బిల్డ్ చేయలేరు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్లేసులలో టూరిస్ట్ డెస్టినేషన్కి ది బెస్ట్ ప్లేసెస్, తర్వాత కన్స్ట్రక్షన్కి సంబంధించి కూడా ది బెస్ట్ ప్లేసెస్గా ఉన్నాయి. సో అక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఫ్యాక్టర్స్ ఎంత మేర బ్రాండింగ్ క్రియేషన్కి, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి బ్రాండ్ కానీ ఐపీకి సంబంధించిన బ్రాండింగ్ క్రియేట్ చేయడానికి ఎంతవరకు దోహదపడతాయి? డెఫినెట్గా అండి. అంటే యాక్చువల్గా తెలంగాణకు ఆంధ్రాకు ఉన్నటువంటి స్మాల్ డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్ తప్ప వేరే ఏ ప్లేసెస్లో కూడా ఒక యాక్టివిటీ, ఎకనామిక్ యాక్టివిటీ అనుకోండి, సోషల్ యాక్టివిటీ అనుకోండి, టూరిజం యాక్టివిటీ ఇప్పటిదాకా లేదు. బట్ ఆంధ్రాలోకి వచ్చేటప్పటికి అది ఆల్రెడీ ఒక స్టేజ్లో ఉన్నటువంటిది కనపడుతుంది. మనం ఎదర్ ఇట్ ఈస్ యూ టేక్ రాజమండ్రి, ఆర్ యూ టేక్ వైజాగ్, ఆర్ యూ టేక్ తిరుపతి అండ్ ఆల్ మనకు అవి చాలా మ్యాగ్నెటిక్ క్రౌడ్ పుల్లింగ్ ప్లేసెస్ ఆల్రెడీ ఉన్నాయి అక్కడ. అంటే గవర్నమెంట్ నీడ్ నాట్ టు డూ ఎనీథింగ్, అది బై డిఫాల్ట్ అక్కడ మనం ఎవరో ఒకళ్ళం వీకెండ్స్ కావాలనుకుంటే ఒకసారి వైజాగ్ వెళ్దాం అనుకుంటారు, లేకపోతే విజయవాడ వెళ్దాం అనుకుంటారు, లేకపోతే రాజమండ్రి సైడ్లో వెళ్ళాలని కోరుకుంటారు. ఇవన్నీ కూడా అక్కడ ఆల్రెడీ ఫ్లోట్ అయి ఉన్నటువంటి. బట్ అక్కడ ఒకటే ఏంటంటే గవర్నమెంట్లో అక్కడ మనకు కనపడుతున్నటువంటి స్మాల్ గ్యాప్ ఏంటంటే అక్కడ దాన్ని టై చేసేసి, అంటే అలా ఇక్కడైతే జీరో నుంచి మొదలు పెట్టాలి, అక్కడ జీరో నుంచి మొదలు పెట్టాల్సిన పని లేదు అక్కడ. యాజ్ ఇట్ ఈస్ దే కెన్ స్టార్ట్ ఇట్ ఆఫ్. బట్ ఇప్పటికీ కూడా ఇంకా టూరిజం పాలసీ అనేది బయటికి తీసుకొని రాలేదు అక్కడ. సో అక్కడ దానికి ఏం అడ్డం లేదండి అక్కడ. సో ఫస్ట్ యూ బ్రింగ్ ఇట్, యూ కెన్ గో ఆన్ రీడూయింగ్ ఇట్. అక్కడ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ చీఫ్ మినిస్టర్ ఆల్రెడీ కొంతకాలం చేస్తున్న తను. ఇక్కడైతే ద ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్ కాబట్టి కొంత అండర్స్టాండింగ్ పవర్కి వచ్చి తక్కువ ఉందనుకోవచ్చు. బట్ అక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత వాళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం లేదేమో అనేది నా అభిప్రాయం.
చేయలేము అక్కడ. ఫస్ట్ అయితే పాలసీస్ అనేది ఫ్లోట్ అవ్వాలి అక్కడ. టూరిజం పాలసీకి సరే మిగతా ఇండస్ట్రియల్ పాలసీకి మిగతా వాటికి కొంచెం టైం పట్టినా కూడా మనకు టూరిజం లాంటి పాలసీస్లో ఎక్కడైతే లూపోల్స్ ఉన్నాయో ఉన్న పాలసీ లోపల వాటిని రోల్అవుట్ చేస్తే కనుక ఇమీడియట్గా ద ప్రాజెక్ట్స్ అనేది ఇప్పుడు మనకి ఏరోస్ ప్రాజెక్ట్ అనేవన్నీ చాలా అనౌన్స్మెంట్ జరిగాయండి. బట్ అక్కడ నుండి అది నెక్స్ట్ స్టెప్లోకి పోయినట్టు కనపడట్లా. అంటే అది పాలసీ ప్రాబ్లమా లేకపోతే అక్కడ ఇంకెక్కడ గ్యాప్ ఉందో చూసుకొని కనుక చేయగలిగితే డెఫినెట్గా అక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కూడా తో పాటు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్ తప్ప మిగతా చోట్లలో రియల్ ఎస్టేట్కు బయటి వాళ్ళు వచ్చి అంటే వరంగల్ వాళ్ళు వరంగల్లో ఇన్వెస్ట్ చేస్తారు తప్ప మీకు కరీంనగర్ వాళ్ళు వచ్చి వరంగల్ వాళ్ళు వెళ్ళేసి నిజామాబాద్లో ఇన్వెస్ట్ చేయడం అనేది అబ్సల్యూట్లీ జీరో. ఇండివిజువల్ ఐడెంటిటీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది జిల్లాలకు కూడా. బట్ ఇక్కడికి వచ్చినప్పటికీ రాజమండ్రి వాళ్ళు వెళ్ళేసి వైజాగ్లో ఇన్వెస్ట్ చేస్తారు, వైజాగ్ వాళ్ళు వచ్చి విజయవాడలో ఇన్వెస్ట్ చేస్తారు, విజయవాడ వాళ్ళు వెళ్ళేసి తిరుపతిలో ఇన్వెస్ట్ చేస్తారు. అలాంటి అక్కడ సిచ్యువేషన్ అక్కడ మనకు ఆల్రెడీ ప్రివేల్ అయ్యింది ఎప్పటి నుండో, అంటే ఎప్పటి నుంచో కూడా లాస్ట్ 10, 15, 20 years నుంచి మనకి అది కనపడుతుంది అక్కడ. సో అక్కడ అన్ని రకాల గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి. వాటిని కొంచెం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంకొక 2 months అయితే 1 year అవుతుంది గవర్నమెంట్ది కూడా. సో ఇక్కడ ఇంకా వెయిట్ అండ్ సీ లాగా కాకుండా ప్రాజెక్ట్స్ అనేది మూమెంట్ వచ్చిందంటే ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుంది. ఏదైతే సెట్ బ్యాక్ ఉందో అక్కడ ఆంధ్రాకి ఏదైతే సెట్ బ్యాక్ ఉందో అది కొన్ని బయటకు వచ్చే అవకాశాలు కొంచెం బెటర్గా ఉంటాయి. దాని నుంచి చాలా ఫాస్ట్ గ్రోత్ని తీసుకునేటువంటి అవకాశం మనకు కనపడుతుంది. హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి రియల్ ఎస్టేట్ ధరలు ఎట్లా ఉండబోతున్నాయి, ఎంత మేర పెరిగేటువంటి అవకాశం ఉంది 2015లో? తర్వాత అదర్ దాన్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ మిగతా ప్లేసుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎట్లా ఉండేటువంటి అవకాశం? ఇట్స్ ఎ వండర్ఫుల్ ఇదండి. అంటే వీఆర్ ఇన్ ఎ రైట్ క్రాస్ రోడ్స్లో ఉన్నాం ఇప్పుడు మనం. బహుశా ప్రాబబ్లీ నేను అనుకుంటాను ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్ విషయానికి వస్తే కనుక ఏప్రిల్ నుండి మనకు మంచి పాజిటివ్ సిగ్నల్స్ ఇక్కడ కనపడతాయి. ఎందుకంటే దాదాపు 5.5-6 years తెలంగాణ రాకముందు తెలంగాణ క్లారిటీ వస్తే చాలు అనుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది ఒకటి అనిపించింది. కొత్త గవర్నమెంట్కు సంబంధించినటువంటి పాలసీస్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ స్పెల్ అవుట్ అయినాయి. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కంఫర్ట్ అనుకోండి, అంటే ఫాస్ట్ అప్రూవల్స్ అనుకోండి, ఇంకోటి అలా కొన్ని సిగ్నల్స్ అయితే మనకు కొన్ని కనపడుతున్నాయి. సో ఇంప్లిమెంటేషన్లో కొంత జాప్యం ఉన్నమాట వాస్తవమైనా కూడా అది నాకు 1-2 monthsలో మనం దాని నుంచి బయటకు వస్తామనేటువంటి ఆలోచన ఉంది. అలా కాకుండా సిటీలో ఏదైతే కొత్తగా యాక్టివిటీస్ ఏదైతే సిటీలో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారో డెఫినెట్గా అది ఆ సరౌండింగ్స్ను దాన్ని ఇంపాక్ట్ చూపించేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఐదర్ ఇట్ ఇస్ శ్రీశైలం రోడ్ అనుకోండి, కరీంనగర్ రోడ్ అనుకోండి, వరంగల్ రోడ్ అనుకోండి, లేదా బెంగళూరు హైవే అనుకోండి, ఇలా ప్రతి రోడ్ మీద కూడా మనకు కొన్ని ఆల్రెడీ గవర్నమెంట్ అనౌన్స్ చేసేసి దానికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ ప్లాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రాబబ్లీ నేను అనుకుంటాను ఇంకో 1.5 month లోపల అవన్నీ కూడా గ్రౌండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే కింద వాళ్ళ ఎగ్జిక్యూషన్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ మనకు అక్కడ కనపడుతున్నాయి. సో దాని ఇంపాక్ట్ హైదరాబాద్ మీద డెఫినెట్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఒక రకమైనటువంటి అపోహ, అంటే ఆంధ్ర ఎగెనిస్ట్ అనేటువంటి ఒక అపోహ నుండి ఈ రోజున సో అదందరూ అలవాటు చేసుకొని దాని ఇంపాక్ట్ పెద్దగా ఉండదు అనేటువంటి ఒక రకమైనటువంటి సిగ్నల్స్ ఇప్పుడు ఈ రోజున మార్కెట్లోకి వెళ్ళిపోతున్నాయి. సో ఈ ఇయర్ కూడా మనకు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సో గవర్నమెంట్ ప్రాపర్ బాడీ కూడా గవర్నమెంట్లోకి వచ్చేస్తుంది. ఇంప్లిమెంటేషన్ కూడా చాలా ఫాస్ట్ ట్రాక్లో ఉండబోతుంది అనేది దట్ ఫర్ షూర్. అంటే నేను రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను అనేది కాదు, బట్ మైక్రో లెవెల్కి వెళ్ళిపోయి కనుక చూస్తే మటుకు డెఫినెట్గా హైదరాబాద్ విల్ హ్యావ్ 2-fold or 3-fold డెవలప్మెంట్ అనేది హైదరాబాద్లో డెఫినెట్గా కనపడుతుంది మనకి ఇక్కడ. సో వెన్ ఇట్ కమ్స్ టు ద ఆంధ్రాలో అక్కడ చిన్న మిస్టేక్ ఏం జరిగిందంటే ఈ సిఆర్డిఏ అంటే ఏదైతే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీని వాళ్ళు ఫామ్ చేసే కంటే ముందు తెలుసో తెలియకో వాళ్ళు దాన్ని ప్రమోట్ చేయడము, తర్వాత అనాథరైజ్డ్ లేఅవుట్స్ రావడం, అనాథరైజ్డ్ లేఅవుట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని డిస్మాంటిల్ చేయడానికి లేదా వాటిని అనౌన్స్ చేయడానికి ట్రై చేయడం. అంటే గవర్నమెంట్కి ఎప్పుడైతే తెలుసో ఇలాంటివి జరగబోతున్నాయని ముందు నుంచి కనుక జాగ్రత్తలు తీసుకొని ఉంటే కస్టమర్ ఇన్సెక్యూరిటీలోకి వెళ్ళిపోకుండా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఒక ఇన్సెక్యూరిటీ దాంట్లోకి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో అర్థం కానీ ఒక చిన్న కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ దీంట్లోకి వెళ్ళిపోయింది. అంటే ద వే వైజాగ్ డెవలప్ అవ్వాల్సింది అంతగా డెవలప్ అవ్వాలి. ప్రతి వాళ్ళు అనుకున్నారు వైజాగ్లో ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, విజయవాడలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అక్కడ ఆల్రెడీ సర్వీస్ సెక్టర్ అనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనుకోండి, అండ్ కార్గో సెక్టర్ అనుకోండి, చాలా అది మెచ్యూర్డ్ స్టేజ్లో ఉంది అక్కడ. సో అక్కడ అట్లీస్ట్ మనకు కావాల్సినటువంటి అంటే గ్రోత్ అక్కడ మనకు కనపడుతుంది అని అనుకున్నారు. బట్ అది అంతగా అక్కడ నిజం చెప్పాలంటే అంత ఇంపాక్ట్ అక్కడ లేదు. అక్కడ అలాగా స్లోగా న్యాచురల్ గ్రోత్ ఏదో కొద్దిగా ఉంది తప్ప ఎంతగా లేదు. సో ఇట్ ఈస్ అగైన్ గివింగ్ బ్యాక్ అగైన్ ద ఇంపాక్ట్ ఆన్ హైదరాబాద్. ఆంధ్ర నుండి మళ్ళీ ఇన్వెస్టర్స్ రావడము, మళ్ళీ ఇక్కడ అపోహల నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ దృష్టి అంతా మళ్ళీ హైదరాబాద్కు రావడం మళ్ళీ మొదలైంది ఇప్పుడు. సో
దాదాపు 2-3 వేల కోట్ల రూపాయలు పర్ డే ఆర్టీజీఎస్ హైదరాబాద్ నుండి ఆంధ్రాకి పోతున్న రోజుల నుండి ఈ రోజున ఆల్మోస్ట్ దాదాపు నిల్ స్టేజ్కి వచ్చేస్తుంది అక్కడ. ఓకే, సో దాట్ ఈస్ ద ఇంపాక్ట్. థ్యాంక్ యూ కిరణ్ గారు. సో మొత్తం మీద రియల్ ఎస్టేట్ రంగం పైన టూరిజం ఇంపాక్ట్ భారీగా ఉంటుందన్నారు కిరణ్ గారు. దీనికి సంబంధించి ఇక ముందు కనుక రెండు ప్రభుత్వాలు కనుక ఈ టూరిజం సంబంధించి కాన్సన్ట్రేట్ చేసినట్లయితే రియల్ ఎస్టేట్ రంగంలో భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇది కూడా దోహదపడబోతోంది. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వాస్తు సెగ్మెంట్ చూద్దాం. వెల్కమ్ టు ప్రాపర్టీ ప్లస్ వాస్తు సెగ్మెంట్. ఏ పని చేసినా కలిసి రావట్లేదా? ఇల్లు లేదా ఆఫీస్లో వాస్తు దోషమా? ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండానే మీ పుట్టినరోజు ఆధారంగా దోషాలను సరిచేసుకోవచ్చు. మీ వాస్తు సమస్యలకు ప్రముఖ వాస్తు ఫెంగ్షుయి నిపుణులు కుమార్ అనుబుల గారు సమాధానాలు ఇస్తారు. మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు 040-233-10716, 233-10686. నమస్తే కుమార్ గారు. నమస్తే అండి. అంటే మనకు కన్వెన్షనల్గా సాంప్రదాయకంగా ఉండేటువంటి వాస్తు చూసినట్లయితే, అలాగే చైనీస్ వాస్తు చూసినట్లయితే రెండింటి మధ్య సారూప్యాలు భేదాలు ఏంటండి? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా మామూలుగా మన కన్వెన్షనల్ వాస్తు, సాంప్రదాయమైన వాస్తు ప్రకారంలో మీ ఇంటికి ఒక వాస్తు పండిట్ వస్తాడు. వచ్చేసి అతను మామూలుగా బయట చూస్తాడు మెయిన్ ఎంట్రన్స్ ఎలా ఉంది, తర్వాత ఈశాన్యంలో సంప్ కానీ బోర్వెల్ కానీ ఏదన్నా ఉన్నాయా, అట్లాగే మీ కిచెన్ ఆగ్నేయంలో ఉందా లేదా, మీ బెడ్రూమ్ నైరుతిలో ఉందా లేదా, ఇలాంటివన్నీ చూస్తాడు. చూసేసి ఎక్కడైనా కరెక్షన్స్ మీకు తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ తక్కువ బరువు పెట్టండి, అట్లాగే దక్షిణం వైపు కానీ పడమటి వైపు కానీ చాలా బరువు పెట్టేసుకోండి, ఇలాంటి సూచనలు చేస్తారు. అదే చైనీస్ వాస్తులో ఫస్ట్ ఏం చేస్తామంటే ఇట్ ఈస్ కాల్డ్ వాస్తు ఆడిట్. సో నేను ఏదైనా ఒక ప్లేస్ ఆఫీస్ కానీ ఇంటికి కానీ వెళ్తే ఫస్ట్ ఆ ఏరియాలో నిలబడి డౌజింగ్ రాడ్స్ అని ఉంటాయండి, 2 కాపర్ రాడ్స్ ఉంటాయి. నేను తీసుకొని రాలేదు, నెక్స్ట్ టైం చూపిస్తాను. అది పట్టుకొని సెంటర్ ఆఫ్ ది ప్లేస్ నిలబడి అక్కడ సాయిల్లో ఏమైనా జియోపాథిక్ స్ట్రెస్ ఉందా లేదా అని చూస్తాం. అంటే ఇప్పుడు మనం ఇల్లు కట్టిన ప్రదేశము అంతకుముందు ఒక బరియల్ గ్రౌండ్ కానీ శ్మశాన వాటికి కానీ కావచ్చు, దాని కింద ఏదైనా అండర్ వాటర్ స్ట్రీమ్ ఉండొచ్చు, అంతవరకు అక్కడ ఒక చెరువు కానీ ఇంకా ఏదైనా వాటర్ బాడీ ఉండొచ్చు, ఇన్ఫ్లుయెన్స్ అనేది పడుతుంది, డెఫినెట్లీ చాలా మటుకు పడుతుంది. అట్లాగే ఏదైనా అక్కడ ఉన్న సాయిల్లో ఏదైనా స్ట్రెస్ లెవెల్స్ ఉన్నాయా, సో అది డౌజింగ్ రాడ్స్తో మనకు దాని గురించి అర్థమవుతుంది. దాని తర్వాత ఇంట్లో వెళ్ళేసి కూర్చొని ఆ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పేర్లు, డేట్ ఆఫ్ బర్త్, మెయిన్గా ఇంటి యజమాని, ఇంటి గృహిణి, వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఆయన డేట్ ఆఫ్ బర్త్, ఇంటి యజమాని ఎవరి పేరు మీదైతే ఇల్లు ఉందో వాళ్ళ ఆ ఇంటి యజమానికి వచ్చిన డైరెక్షన్స్ చెప్తాము. తర్వాత మెయిన్ ఆ కాంపౌండ్ వాల్ ఏ డైరెక్షన్లో ఉంది, తర్వాత ఇంటి ప్రధాన ముఖద్వారం ఎలా ఉంది, అది చూసి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. చేసేసి మెయిన్గా మిగతావన్నీ ఇప్పుడు కిచెన్, ఇప్పుడు ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళకు వాస్తు గురించి బేసిక్ ఐడియా ఉందండి. సో దాని గురించి ఆగ్నేయంలో కిచెను, నైరుతిలో బెడ్రూము, ఇలాంటివన్నీ ఆటోమేటిక్గా ఫిక్స్డ్గా ఉంటుంది. అది కాకుండా మిగతా ఆయన వచ్చిన డైరెక్షన్లో మెయిన్ ఎంట్రన్స్ ఉందా లేదా అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది వచ్చిన డైరెక్షన్ కాకపోతే ఏమి చేయాలి, సో అది చెప్తాము. దాదాపు వాస్తు ఆడిట్కు 2 to 3 hours పడుతుందండి, 2-3 గంటలు పడుతుంది. దాని తర్వాత మీకు ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది, మీరు ఈ విధమైన కరెక్షన్స్ చేసుకోండి అని చెప్తాము. సో అలా వాస్తు కరెక్షన్స్ జరుగుతూ ఉంటుంది. అలాగే సార్, మీరు కానీ చూసినట్లయితే ఇప్పుడు ఉండేటువంటి దాంట్లో అంటే అంటే మన మామూలు వాస్తులో కొన్ని మోడిఫికేషన్స్ అనేటువంటి పెద్ద మోడిఫికేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అవునండి. ఆ మోడిఫికేషన్స్ కాకుండా చిన్న మోడిఫికేషన్స్ చేసుకునేటువంటి వానికైతే కొంచెం ఈజీగా ఉంటుంది. ఏ విధంగా చేసుకోవచ్చు అంటారు వాటికి? అంటే మనం చైనీస్ వాస్తులో ప్రాక్టికల్గా మార్పులు అంటూ పెద్దగా ఉండవు. అంటే మీరు ఇక్కడ ఇది ద్వారం ఉండకూడదు, ఇక్కడ ఈ కిటికీ ఉండకూడదు, ఇది మీరు క్లోజ్ చేయండి, ఇది తీసేయండి అని 90% ఆఫ్ ది కేసెస్లో అలా చెప్పామండి. ఉన్న దానిలోనే అక్కడ ఒకవేళ నెగిటివ్ ఎనర్జీ ఉంటే దాన్ని ఎలా మనం న్యూట్రలైజ్ చేయాలి, పాజిటివ్ ఎనర్జీని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి, దానికి ఒక ఎనర్జీ పెండులం అనేది ఉంటుంది. ఆ ఎనర్జీ పెండులం యూజ్ చేసేసి మనం అక్కడ ఉన్న ఎనర్జీ ఏ లెవెల్లో ఉంది అని దాన్ని మనం ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి అని మనం డిసైడ్ చేస్తాం. అలాగే ఒక కాలర్ కాశీ అందుబాటులో ఉన్నారు. నమస్తే కాశీ గారు. హలో కాశీ గారు, కాలర్ కట్ అయినట్టుందండి. హలో కాశీ గారు. నమస్తే సార్. నమస్తే సార్. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారండి? 1969. నెల చెప్పండి, తారీఖు చెప్పండి. 1969
1969 చెప్పండి. నెల చెప్పండి, నెల తారీఖు. జనవరి 19 ఉదయం 6 గంటలు. జనవరి 19. జనవరి 19 1969. 1969. ఓకే. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము మీకు వచ్చి వచ్చిన డైరెక్షన్ వచ్చేసి అంటే ఇల్లు కొనదలుచుకుంటే దయచేసి మీరు పడమర ముఖంగా వెస్ట్ ఫేసింగ్ మాత్రమే తీసుకోండి. మీకు ఈస్ట్ కానీ అంటే తూర్పు కానీ ఉత్తరం కానీ దక్షిణం కానీ పనికిరావు. అలా తీసుకున్న దాంట్లో మీకు ఈశాన్యంలో మీరు సక్సెస్ డైరెక్షన్ అండి. మీరు ఈశాన్యం వైపుగా తిరిగి షాపులో కానీ మీ ఆఫీస్లో కానీ మీరు అనుకున్నది ప్రోగ్రామింగ్ చేసుకుంటే తప్పకుండా విజయం కలుగుతుంది. మన కాలర్ ఉస్మాన్ అందుబాటులో ఉన్నారండి. నమస్తే ఉస్మాన్ గారు. నమస్తే సార్. అంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పగలరా? సార్ నా డేట్ ఆఫ్ బర్త్ లేదండి, పేరు మీద చెప్పాలండి. అట్లా కాదు, బర్త్ లేదండి. అప్రాక్సిమేట్ ఇయర్ చెప్పండి. కనీసం ఒక 68 అండి. 68 or 69. అవునండి. ఇప్పుడు ఏంటి మీరు ఇల్లు కొనదలుచుకున్నారా కట్టుకోదలుచుకున్నారా? ఈస్ట్ ఫేసింగ్ ఉన్నామండి, కానీ ఏ వ్యాపారం చేసినా కలిసి రావట్లేదండి. మీరు ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నారా? ఏం చేసినా కలిసి రావట్లేదండి. అదే నేను ఇదివరకు కాలంలో చెప్పినట్టుగా మీరు చెప్పినట్టుగా ఒక 68, 69 అంటే కరెక్ట్గా మనకు మంత్ తెలియకపోయినా కానీ మీకు వెస్ట్ ఫేసింగ్ పడమర ఫేసింగే మంచిదండి. సో నేను ఇంతవరకు చెప్పినట్టుగా ఈస్ట్ కానీ ఉత్తరం కానీ తూర్పు కానీ దక్షిణం కానీ మీకు వచ్చిన డైరెక్షన్స్ కాదు. మీరు అక్కడ ఏదైనా చేస్తే ఏం పనులు కావు. ఒకవేళ షాపు ఉంటే మాత్రం మీరు షాప్లో ఈశాన్యం దిశగా కూర్చొని ప్రోగ్రామింగ్ చేసుకోండి. అలాగే సార్, చైనీస్ వాస్తులో ఉండేటువంటి శాస్త్రీయత బిఫోర్ రీసెర్చ్ వర్క్ ఏ విధంగా ఉందండి? శాస్త్రీయత అంటే వాళ్ళు దాన్ని యాక్చువల్గా చైనీస్ వాస్తు వాళ్ళు చెప్పేది దాదాపు 4,000 to 5,000 year old అని చెప్తారండి. సో దాంట్లో లాట్ ఆఫ్ డిఫరెంట్ స్కూల్స్ ఉన్నాయన్నమాట. ల్యాండ్స్కేప్ స్కూల్ అని ఉంది, కంపాస్ స్కూల్ అని ఉంది, టైం ఫంక్షన్ అని ఉంది, స్పేస్ ఫంక్షన్ అని 4 different స్కూల్స్ ఉన్నాయి. సో కానీ వాటి బేసిస్ వచ్చేసి మనకు ఎటువైపు నుంచి ముఖద్వారం ఎటువైపు ఉండాలి, అక్కడి నుంచి ఏ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనే దాని మీద బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ కుమార్ అన్వర్ గారు మా ప్రేక్షకులు సమాధానాలు తీర్చినందుకు, అదే వాస్తుకు సంబంధించిన విషయాలు చెప్పినందుకు. ఇది వాటి వాస్తు సెగ్మెంట్. థ్యాంక్ యూ. నమస్తే.